కోవిడ్ మహమ్మారి తర్వాత భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు వేగంగా రికవరీ అయ్యాయి. దేశ ప్రధాన సూచీ నిఫ్టీ ఆర్థిక సంవత్సరం 2021లో సుమారు 71%, ఆర్థిక సంవత్సరం 2022లో 19% లాభాన్ని నమోదు చేసింది. కానీ మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థలోని ఏదైనా ఒక విభాగం ఎక్కువగా ప్రభావితం అయింది అంటే అది గ్రామీణ భారతమే. సిమెంట్, పెయింట్, ఎఫ్ఎంసీజీ, ప్లాస్టిక్, ద్విచక్ర వాహనాల వంటి రంగాలకు డిమాండ్లో ఎక్కువ భాగం గ్రామీణ రంగం నుండి వస్తుంది. ఈ వీడియోలో 2 వీలర్ వాహనాల సెగ్మెంట్ అమ్మకాలపై గ్రామీణ రంగం ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు 2 వీలర్ కంపెనీల షేర్ల కోసం ఎలాంటి వ్యూహాల్ని తయారు చేయాలో కూడా తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలోని ప్రతి విభాగంలోనూ ఈ స్పీడ్ కనిపించడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ టైంలో గ్రామీణ డిమాండ్ తీవ్రంగా ప్రభావితమైన సమయంలో ఈ అసమానత పెరిగింది. తర్వాత ప్రతికూల వాతావరణం డిమాండ్ను మరింత తగ్గించింది. అయినా ఆర్థిక సంవత్సరం 2024లో ద్విచక్ర వాహనాల అమ్మకాల గణాంకాలు 10% పైగా పెరిగాయి. ఇది గ్రామీణ డిమాండ్లో మెరుగుదలనే సూచిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనాలను కోరుకుంటారు. మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాల్లో ఇక్కడి నుంచి వచ్చే డిమాండ్ 50% కంటే ఎక్కువగా ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల డిమాండ్లో కొనసాగుతున్న పురోగతి వల్ల ఆర్థిక సంవత్సరం 2024లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు ప్రీ కోవిడ్ స్థాయికి వెళుతూ ఉన్నాయి. దాదాపు 1.85 కోట్ల యూనిట్ల అమ్మకంతో రూరల్ డిమాండ్లో రికవరీ ట్రెండ్ కనిపిస్తోంది. నిల్సన్ సర్వే ప్రకారం 3 సంవత్సరాల్లో మొదటిసారిగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో గ్రామీణ డిమాండ్ పట్టణ డిమాండ్ కంటే ఎక్కువగా ఉంది. కోవిడ్ తర్వాత ద్విచక్ర వాహనాల అమ్మకాల పునరుద్ధరణలో 150cc కంటే ఎక్కువ ఉన్న బైక్లంటే ప్రీమియం సెగ్మెంట్ ప్రధాన పాత్ర పోషించింది. మొత్తం అమ్మకాల్లో 18% ప్రీమియం సెగ్మెంట్ బైక్స్దే. అందుకే ఆర్థిక సంవత్సరం 2023 అమ్మకాల్లో 10%కి పైగా వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం 2018లో ప్రీమియం బైక్లు మొత్తం ఆటో అమ్మకాల్లో కేవలం 14% మాత్రమే ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఎంట్రీ లెవెల్ అంటే 76 to 100cc బైక్స్, కమ్యూటర్ అంటే 110 to 150cc బైక్స్ మొత్తం అమ్మకాల్లో గణనీయంగా తగ్గాయి. అయినా ఆర్థిక సంవత్సరం 2022లో ద్విచక్ర వాహన మార్కెట్ దశాబ్ద కనిష్టానికి పడిపోయింది. ఆర్థిక సంవత్సరం 2023లో కూడా చాలా తక్కువ రికవరీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ద్విచక్ర వాహన కంపెనీల భవిష్యత్ వ్యూహం ఏంటన్నది పెద్ద ప్రశ్న. ఈ కంపెనీలు గ్రామీణ భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎంట్రీ లెవెల్, కమ్యూటర్ బైక్ల పైన లేదా ప్రీమియం సెగ్మెంట్ పైన ఎక్కువగా దృష్టి పెడతాయా, లేక పట్టణ ప్రాంతాల బైక్ల పైన ఫోకస్ పెడతాయా? దీనిపై మంత్రి ఫిన్మార్ట్ వ్యవస్థాపకుడు అరుణ్ మంత్రి ఏం చెప్తున్నారంటే, ఎంట్రీ లెవెల్కు బదులుగా మిడ్ సైజ్ లేదా 125 to 200cc బైక్లకు డిమాండ్ బలంగా ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీలు కూడా దీనిపై దృష్టి సారించవచ్చు. ఈ రోజుల్లో రుణాలు ఈజీగా వస్తున్నాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ప్రీమియం బైక్లు ఈజీగా అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, కోవిడ్ మహమ్మారి తర్వాత బైక్ల డిమాండ్ సరళిలో మార్పు వచ్చిన తరువాత 2 వీలర్ కంపెనీల షేర్లలో వ్యూహం ఎలా ఉండాలి? దీనిపై అరుణ్ మంత్రి 3 monthsలో బజాజ్ ఆటోను 10,600 రూపీస్ టార్గెట్తో, ఐషర్ మోటార్స్ను 4,300 రూపీస్ టార్గెట్తో కొనుగోలు చేయొచ్చంటున్నారు. ఇక మార్చ్ క్వార్టర్ ఫలితాలు బాగుంటే 6 to 9 months టైం పీరియడ్లో కొనుగోలు చేయొచ్చు. బజాజ్ ఆటో 11,000, ఐషర్ మోటార్స్లో 4,700 రూపీస్ టార్గెట్ కూడా సాధ్యమే. ఈ విభాగంలో మార్కెట్ లీడర్గా ఉన్న టీవీఎస్ మోటార్ 2 వాట్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో స్టాక్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లోకి అంటే చిన్న కార్లకు బదులుగా మిడ్ సైజ్ కార్లు వచ్చాయి. ఈ సెగ్మెంట్లో టయోటా, మారుతి, టాటా మోటార్స్, హుందాయ్ వంటి 3 to 4 కంపెనీస్ మాత్రమే లీడర్స్గా ఉన్నాయి. అయితే హోండా మార్కెట్ పూర్తిగా వెనుకబడిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో 2 వీలర్ విభాగం ఎక్కడి వరకు వెళ్ళి సెటిల్ అవుతుందో చూడాలి. ఈ కంపెనీలు ప్రీమియం బైక్ల పైన లేక ఎంట్రీ లెవెల్ పైన ఎక్కువ దృష్టి పెడతాయా? అందుకే ఈ విభాగంలో ఎంపిక చేసిన కంపెనీలలో స్టాక్ చేయొచ్చు. మీరు ఈ కోణం నుండి కూడా కొనుగోలు చేయాలి. క్వార్టర్ ఫలితాల ఆధారంగా దీర్ఘకాలిక పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవాలి.